వాస్తవానికి చెప్పాలంటే నిన్న చాలా వరకు కూడా వాస్తవం స్టే ఇవ్వాలంటే నిన్ననే ఇచ్చిండొచ్చు వాళ్ళు, కానీ నిన్న వాళ్ళ వాదనలు విన్నారు, ఇవాళ గవర్నమెంట్ తరపు నుంచి వాదనలు విన్నారు. సో వీటన్ని విన్న తర్వాత నుంచి తను ఒక నిర్ణయం ఏది అన్నది కూడా ఎందుకు చేస్తున్నాను కూడా ఎక్కడ మనకు చెప్పలేదు. జస్ట్ స్టే అని మాత్రమే వెళ్ళారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్ మేము ఇంటర్నల్గా నోట్ చేసి ఇస్తామని చెప్పారు. కాబట్టి దీనిని మనం టెంపరీగా తాత్కాలికంగా చూడాలి తప్ప ఇదేదో పెద్ద అయిపోయింది అనే దానికి మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నా బీసీ బిడ్డలకు ఒకటే తెలియజేస్తున్నా, రేవంత్ అన్న 100% కట్టుబడి ఉన్నాడు. కాబట్టే శాస్త్రీయంగా చేయాల్సిన మొత్తం కసరత్తు చేసి ఇచ్చున్నారు. మనం కోర్టు కూడా అది వల్ల సబ్మిట్ చేసినాము. మీద అయిపోయిన తర్వాత కూడా మేము ఏజీ గారిని కలిసాము. తను ఇచ్చినటువంటి దాని మేరకు డెఫినెట్గా నైట్ అన్ని వివరాలు వస్తాయి. వచ్చిన తర్వాత వాటి బట్టి ప్రభుత్వము పార్టీ కూర్చొని నిర్ణయానికి వస్తుంది. కానీ ఇవాళ నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ఇంప్లీడ్ అయి ఉంటే ఇవ్వాలనే అయిపోతుండే. వాళ్ళు ఇంప్లీడ్ కాలేదు అంటే ద్రోహులుగా మిగిలిపోతారు. బీజేపీ కేంద్రంలో పార్లమెంట్ అమెండ్మెంట్ చేయక ద్రోహి మిగిలింది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి ఇక్కడ కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలంటే ఇంప్లీడ్ అవ్వలేదు అంటే ద్వంద్వ వైఖరి. అందుకనే నా బిడ్డలకు అందరికి ఒకటే తెలియజేస్తున్నా, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలకి ఊరు వాడ గ్రామాన మీరు ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ ఎవడొచ్చినా కానీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళను బీజేపీ బీఆర్ఎస్ ఎండగట్టండి, తిరగనీయకండి. ఉత్పత్తి కులాలు ఒక్క రోజు ఆబ్సెంట్ అయితే వాళ్ళు ఏమి చేయలేరు ఊర్లలో. కాబట్టి మీరు ఆలోచన చేయండి. 100% రేవంత్ అన్నకి అండగా నిలబడతాం. ఈ బిల్లును సాధించుకుందాం. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా 42%తో ఎలక్షన్కి వెళ్తాం. అడ్డుకునేందుకు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ చేస్తుంది. 100% కదా తమ్ముడు. ఇవాళ అసెంబ్లీలో నేను చట్టం చేశా, నువ్వు మద్దతు తెలిపినావు. నువ్వు మద్దతు తెలిపినానికి కోర్టుకు రానికి నీకేంటి ప్రాబ్లం కదా? ప్రజల యొక్క కోరికను మన్నించి నువ్వు అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఓకే చెప్పావు. అదే సేమ్ కోర్టుకి ఇవ్వచ్చు కదా, అది ఎందుకు ఇవ్వలేదు? దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. ఇక్కడ కాంగ్రెస్ ని ఫెయిల్యూర్ చేయాలి అనేది ఒకే ఒకటి. ఇక్కడ కూడా రాజకీయ కుట్రనే ఉంది తప్ప బీసీ బిడ్డల యొక్క ఈక్వాలిటీ వైపుకు వచ్చేటువంటి దాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోయినారని అర్థమవుతున్నది. ఇక్కడ బీసీ అభివృద్ధి అవసరం లేదు, రాజకీయాలే కావాలని వాళ్ళిద్దరు పూనుకున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఏ అండ్ బి రెండు కలిసి ఇవాళ బీసీ బిడ్డల యొక్క గొంతు వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది టెంపరీ 100% చేసి తీరుతాం. మేము ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు కూడా ఇంపిరికల్ డేటా చేసిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఏ కేసులు రాలే. ఇది ఫస్ట్ టైం కేసు. ఇది హిస్టారికల్ డిసిషన్ కాబోతుందన్న నమ్మకం మాకు ఇంకా ఉన్నది. ఎందుకంటే రీజన్ కోర్టు ఏం చెప్పలేదు కాబట్టి, దాని సపోర్టివ్ డాక్యుమెంట్ డేటా నేను సబ్మిట్ చేశాను కాబట్టి 100% విజయం సాధిస్తాం. 42% తోట ఎన్నికలకు వెళ్తాం. వాదనలు కూడా మీరు విన్నారు. గవర్నర్ కి ఆమోదానికి పంపించినా కూడా ఈ బిల్లుకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ గారిది మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే ఒక చట్టము అనేది అసెంబ్లీలో పూర్తిగా అన్ని పార్టీల మద్దతుతో ప్రజల సంక్షేమం కోరేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీయే మద్దతు ఇచ్చింది. ఇంకేమి కావాలని అడుగుతున్నాను నేను. అది ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల ద్వారా జరిగినటువంటి అంశం. ఇంకా ఎందుకు గవర్నర్ వ్యవస్థ? బీజేపీ రాజకీయ కోణంలో కుట్ర కోణంలోనే ఇదంతా చేసింది కాబట్టి 100% దాన్ని నిలదీస్తాం.